హలో అందరికీ, ఇవాళ మీకు ఫ్రేట్ లాస్ ఆఫ్ స్పైన్ మెకానిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తను మేజర్గా ఒక టైప్ 1 అండ్ టైప్ 2 ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఈ థొరాసిక్ రీజన్ నుంచి ఈ లంబార్ రీజన్ వరకు కూడాను. ఒక టైప్ 1 ఏంటి అంటే కనుక మనకి థొరాసిక్ లెవెల్లో నార్మల్ చూసారా, న్యూట్రల్, ఇది ముందుకు బెండ్ కాలేదు, వెనక్కి బెండ్ కాలేదు, స్పైన్ న్యూట్రల్ పొజిషన్లో ఉండి సైడ్ బెండ్ అయితే కనుక మనకి ఒక కపుల్డ్ మోషన్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఏంటంటే ఇలా సైడ్ బెండ్ అయితే ఆపోజిట్స్ వేరే వర్టిబ్రల్ బాడీ ఏదైతే ఉందో అది హారిజాంటల్ మోషన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దీన్ని కపుల్డ్ మోషన్ అని అంటారు. ఇది టైప్ 1లో ఉంటుంది. అంటే ఇది న్యూట్రల్గా, స్పైన్ న్యూట్రల్గా ఉన్నప్పుడు జరుగుతుంది. అండ్ టైప్ 2 ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడంటే తను, మనం ఫుల్ ఫ్లెక్షన్ అంటే స్పైన్ ఫుల్ ఫ్లెక్షన్లో ఉన్నప్పుడు సైడ్ బెండ్ అయితే కనుక మనకి డైరెక్షన్ అనేది మారదు, స్పైన్ యొక్క డైరెక్షన్ సింగిల్ సెగ్మెంట్లోనే వస్తుంది అని అంటున్నాడు. సో దానికి అనుకూలంగా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి నడుము నొప్పి వచ్చినప్పుడు మనం ఎక్కువసేపు కూర్చుంటాం, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూర్చున్నాక ఒక మజిల్ పట్టేసినట్టుగా ఉంటుంది. మనం ఒక 5 మినిట్స్ అలా లేగిసి నడిచినప్పుడు మంచిగా రిలాక్స్ అవుతుంది. సో దాన్ని మీరు ఏం కన్సిడర్ చేయాలంటే మజిల్ పెయిన్ అని అంటారు. పారాస్పైనల్ మజిల్ స్పాజం ఆర్ మనకి లో బ్యాక్లో ఉన్న మజిల్ పెయిన్ అంటారు. సో దానికి మనం ఏం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్ పాయింట్ ఏదైతే మనము ఒక పాయింట్లో మనకి ఇక్కడే నొప్పి ఉంది, ఇక్కడే నొప్పి ఉందని పెట్టి వేలు పెట్టి చూపిస్తాం. దాన్ని టెస్ట్ చేయడం ఎలా అంటే మీరు ఇలానే న్యూట్రల్గా ఉండేసి ఇలా ఫ్లెక్స్ అంటే ముందుకు వంగవాలి. ఇలా ముందుకు వంగి ఇలా పక్కకి తిరిగితే మనకి ఒక దగ్గర పెయిన్ వస్తుంది. దాన్ని ఇది ఫేసెడ్ జాయింట్ కంప్రెషన్ అంటారు, ఫేసెడ్ జాయింట్ ఆర్థ్రోపతి అంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఫేసెడ్ జాయింట్. ఈ ఫేసెడ్ జాయింట్ మనకి ఇలా ఫ్లెక్స్ అయ్యి ఇలా సైడ్ బెండ్ అయినప్పుడు ఇక్కడ మనకి రాపిడి జరుగుతుంది. సో ఇక్కడే నొప్పి ఉంది అంటారు. సో దానికి మనం ఎగ్జామినేషన్ చేసుకోవాలి, దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి రిలీఫ్ వస్తుంది. అండ్ థర్డ్ పాయింట్, డిస్క్ ప్రాబ్లమ్స్, డిస్క్ బల్జెస్ అండ్ డిస్క్ కంప్రెషన్స్ని ఎలా కనిపెట్టాలి అంటే మనము ఇటు నా మీద చూడండి డైరెక్ట్గా. ఇప్పుడు నేను న్యూట్రల్గా ఉన్నాను అంటే ముందుకు వంగోలేదు, వెనక్కి వంగోలేదు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇలా ముందుకు వంగోని ఇలా సైడ్కి రొటేట్ అయ్యి ఇలా బెండ్ అవుతున్నాను. ఇలా బెండ్ అయినప్పుడు మనకి బటెక్స్ రీజియన్లో, కాలు రీజియన్లో నొప్పి రావడము, లేదా ఇంకా సింపుల్గా గమనించుకోవాలంటే మీరు రైట్ సైడ్ లెగ్ ఇలా పెట్టేసి ఇలా ఫార్వర్డ్కి బెండ్ అయ్యి ఇలా రొటేట్ అయ్యి ఇలా సైడ్ బెండ్ అయితే కనుక పెయిన్ ఈ రైట్ సైడ్ మొత్తం రావడం జరుగుతుంది. ఒకవేళ రైట్ సైడ్ నొప్పి ఉంటే కనుక లెఫ్ట్ సైడ్ కాలు లాగినట్టుగా బటెక్స్ నొప్పి మాదిరిగా ఉంటే కనుక ఇలా లెఫ్ట్ లెగ్ పెట్టి ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయ్యి సైడ్ రొటేట్ అయ్యి ఇలా సైడ్ బెండింగ్ అవ్వాలి. సో మనకి డిస్క్ కంప్రెషన్స్ని ఎలా కనిపెట్టాలో చెప్పాను, అండ్ ఫేసెడ్ జాయింట్ కంప్రెషన్స్ని ఎలా కనిపెట్టాలో చెప్పాను, మజిల్ స్పాజమ్స్ని ఎలా కనిపెట్టాలో చెప్పాను. సో ఈ ఇంట్లో మీరు ఈ 3 టెస్టులు చేసుకుంటే మీకు ఏ ప్రాబ్లం ఉందనేది సెకండ్లో అర్థమైపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.